జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనల ఉల్లంఘనలపై వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దర్గామిట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ పై కేసు నమోదైంది. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై బైఠాయించడం, బారికేడ్లు తోసేయడంతో ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలైన ఘటనపై వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనల ఉల్లంఘనలపై వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దర్గామిట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ పై కేసు నమోదైంది. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై బైఠాయించడం, బ్యారికేడ్లు తోసేయడంతో ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలైన ఘటనకు సంబంధించి వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, లక్ష్మీ దర్గా నిన్న నెల్లూరు జరిగిన జగన్ పర్యటనలో అడుగునా కూడా నిబంధనలకి పాత్ర వేశారు. నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది. ప్రధానంగా చూస్తే జగన్ ముందుగా జైలుకు వస్తారు. జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పలు అక్రమాల కేసుల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్ అవుతారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఆయన పరామర్శించి మళ్ళీ వెళ్లిపోతారని చెప్పి వాళ్ళు అనుమతులు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి అనుమతులకి ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉంది. అడుగడుగునా కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించారు. ప్రధానంగా చూస్తే జనాలను సమీకరించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒకసారిగా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అన్ని కోడళ్ల వద్ద ఆ పక్కన రోడ్లలో నక్కి ఉండడం జరిగింది. కొంతమంది అయితే పోలీసులు చూసి వెనక కూడా వెళ్లిపోయారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ జనాన్ని సమీకరించారు. కడప జిల్లా నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా రౌడీ మోకులు ఇక్కడ రావడం జరిగింది. జగన్ జైలు నుంచి బయలుదేరాక జనమే లేరు. ఎప్పుడైతే హైవేలోకి వచ్చారో అక్కడి నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయనే స్వయంగా చెయ్యూపుతూ రండి రండి అంటూ వాళ్ళందరినీ చిన్నగా వెహికల్ నడుపుతూ ర్యాలీ లాగా సాగించారు. ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ కి అలా జనాలు రమ్మంటూ ఆయన సైన్ చేయడం జరిగింది. మరోవైపు ప్లే కార్డులు ప్రదర్శించడంటే ప్లే కార్డులు ప్రదర్శించారు. ఆ కార్యకర్తలు కొంతమంది కడప నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది రప్ప రప్ప అంటూ నినాదాలు చేశారు. ఈవెన్ జగన్ మాట్లాడే సమయంలో కూడా రప్ప రప్ప అంటూ కొంతమంది వెనక నుంచి నినాదాలు చేయడం జరిగింది. మరోవైపు ఇక ప్రసన్న ఇంటికాడ కొంతమంది జాయిన్ అయ్యారు. వచ్చారు అక్కడికి అందరూ కూడా. వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్లిపోతున్న సమయంలో విషయం తెలుసుకున్న ప్రసన్న, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంట్లో నుంచి బయటికి వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్లి జీజీహెచ్ గారికి వాళ్ళందరితో కూడా మంత్రాలు జరిపి ఎవరు వెళ్లొద్దు, ఇంకా ఎవరెవరు వెళ్లారో వాళ్ళందరినీ వెనకరమ్మని చెప్పి సూచనలు చేయటం. ఆ తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించి వాళ్ళందరితో కలిసి యాక్చువల్గా అక్కడ 100 మందికి మాత్రమే ప్రవేశం ఉంది, అనుమతి ఇచ్చారు. కానీ ఏకంగా 100 మందిని తన ఇంటి వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఒక గందరగోళ వాతావరణం సృష్టించారు. చివరి ఆఖరులో ప్రసన్న ఎప్పుడైతే జగన్ వచ్చారో ఆ టైంలో ప్రసన్న మరికొంతమంది వీళ్ళందరూ కూడా బార్కెట్లు తోసుకొని ఆ పోలీసులందరూ కూడా నెట్టేసి వెళ్లిపోవడం జరిగింది. మా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండ చెయ్యి కూడా విరిగిపోయింది. ఈ సంఘటనలన్నిటికి సంబంధించి దర్గామిట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి, అలాగే శ్రీనివాస్ యాదవ్, బొబ్బర్ శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేశారు. మొత్తం మీద ఈ జగన్ పర్యటన అంతా కూడా నిబంధనలకు ఇల్లు ప్రతి చివరాఖరి వరకు కూడా ఒక్క నిబంధన పాటించినటువంటి పరిస్థితి లేదు లక్ష్మీ గారు.